2024వ సంవత్సరము అక్టోబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు ద్వితీయ తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, తృతీయ స్థానము అనుకూలంగా ఉంటుంది. అంటే 16వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉంది సూర్యుని యొక్క సంచారము, 16 తర్వాత అనుకూలంగా ఉంది. సూర్యుడు 50% బాగున్నాడు. ఇక కుజుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో అంటే 20వ తారీఖు వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజ భగవానుడి యొక్క అనుకూలత 70% ఉంది. ఇక బుధుడు 2-3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 3-4 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రబల ప్రతికూలమైనటువంటి సంచారం ఇది. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది, తద్వారా ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మెజారిటీ ముఖ్యమైనటువంటి గ్రహాలు రాహువు, కేతువు, శుక్రుడు, రాహువు, కేతువు, శని, గురువు, ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతికూలత ఎక్కువగా ఉంది. అయితే మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల లోపల 75% బాగుంది. కాబట్టి తాత్కాలికంగా కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కొన్నింట ప్రతికూలం ఉంది కనుక వాటిని ఐడెంటిఫై చేసి ఏ కార్నర్స్ లోపల మనకు ప్రతికూలత ఉంది దానిపైన మనం మనసు నిలిపి శ్రద్ధ ఎక్కువ కనబరిచి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఇక ఉద్యోగస్తులకు 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. 1-2 వారాలు కొంత ఇబ్బందికరంగా ఉంది. మొదటి 2 వారాలలో ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో కలహాలు, హైయప్స్తో అంటే అధికారులతో ఇబ్బందులు, మీ పనితనానికి గుర్తింపు లేకపోవడము, మీరు విమర్శలకు గురి కావడము, మీరు ఎంత పని చేసినప్పటికీ మీ నైపుణ్యానికి గుర్తింపు లేకపోవడం మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పనిపైన మనసు నిలపాలి. ఏదో అన్యమనస్కంగా పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు ఉండవు. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత కలిసి వస్తుంది. ఏజెన్సీస్ తీసుకొని వర్క్ చేస్తున్నటువంటి వాళ్లకు, వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూటర్స్కు, తర్వాత ఈ మెడికల్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు, కళాకారులకు, ఇలాంటి వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్లకు కలిసి వస్తుంది. ఇక అన్నదమ్ముల మూలకంగా కలహాలు కనబడుతున్నాయి. జ్ఞాతుల మూలకంగా, పాలివారి మూలకంగా, సరే సహజంగా పాలివారి మూలకంగా మనకు ఇబ్బందులు ఉంటాయి. గ్రహస్థితితో సంబంధం లేకపోయినప్పటికీ అయినా కూడాను కొన్నిసార్లు ఏమవుతుందనంటే వారి మూలకంగా కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు అన్నదమ్ములు, బంధువులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి స్నేహితులు, మనతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటికి రావడం మూలకంగా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళను సంతృప్తిపరచడానికి కానివ్వండి, వాళ్ళతో మీరు సమయాన్ని వెచ్చించడం మూలకంగా కానివ్వండి, డబ్బు వృధా అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక పారిశ్రామికవేత్తలకు 3-4 వారాలలో మిషనరీల మూలకంగా ఇబ్బందులు, యాజమాన్యానికి, పనివారికి అంటే కార్మికులకు, యాజమాన్యానికి కలహాలు, మనోవైషమ్యాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి తగాదాల మూలకంగా కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం కూడాను కనబడుతుంది. 1-2 వారాలలో వ్యాపారం మట్టుకు సంతృప్తిగానే ఉంటుంది. చివరిలో ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల మూలకంగా కొన్ని పనులు వెనుకబడిపోతాయి. ఎందుకంటే ఖర్చులు పెరగడం మూలకంగా మన చేతిలో డబ్బు ఉండదు. ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి సమయం లోపల చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా అవి మనకు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారం మట్టుకు మీకు బాగా అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా సాఫల్యం అంటే తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది మీకు. అయితే పర్మనెంట్ ఉద్యోగం కొరకై, పర్మనెంట్ ఆదాయం కొరకై స్థిరంగా మీకు డబ్బు రావడము పైన మీరు మనసు నిలపండి. ఇక
రుణభారం పెరగకుండా చూసుకోవడం చాలా మంచిది. వృత్తి లోపల కొంత అసంతృప్తి కనబడుతుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలు ఇలా ఉన్నప్పటికీ మీరు మానవ ప్రయత్నంగా కొన్ని చేయాలి. అయితే గ్రహస్థితి, ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తాను. వాటికి సంబంధించినటువంటి విషయాలపై మీరు మనసు నిలపాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం పరిహారాలు, పారాయణాలు, స్తోత్ర పారాయణాలు, దేవాలయానికి వెళ్ళడము ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి కలుగుతుంది. అయితే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ప్రప్రథమంగా మీరు రాహువును సంతృప్తి పరుచుకోవాలి. అంటే రాహు ప్రీత్యర్థమై రాహు జపం చేసుకోండి. మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దుర్గామాత దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. రాహు మూలకంగా మనకేంటంటే మతి స్థిమితం లేకుండా చేస్తుంది. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలను మనస్సులోకి తీసుకువస్తుంది. తద్వారా మనం చేయవలసినటువంటి పనులపై మనం మనస్సు నిలపలేము. ఇలాంటివి ఈ రాహు మూలకంగా మనకు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహువు యొక్క అనుకూలత కొరకు అమ్మవారిని మీరు పూజించండి. రెండవది శని భగవానుడు. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. ముఖ్యంగా గురు భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ గురు భగవానుడు దశమ స్థానంలో సంచరించడం మూలకంగా ఏమవుతుంది, మనకు వృత్తిపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడాను పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. కొంతవరకు మీకు అనుకూలిస్తుంది. అయినప్పటికీ వృత్తి లోపల మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ వృత్తి లోపల మీరు పరిపూర్ణత, లాభము జరగడానికి గురుదేవులను మీరు ప్రార్థించండి. తల్లిదండ్రులను మీరు పూజించండి. తల్లిదండ్రులకు ప్రథమంగా మీరు సపర్యలు చేయండి. తద్వారా మీకు ఏమవుతుంది, ఆ తల్లిదండ్రులు ప్రథమ గురువులు గనక వారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది చేసినట్టయితే ఈ పరిహారం మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఆటంకాలు కనబడుతున్నాయి. రెండవ స్థానంలో అంగారకుడు, ద్వితీయ స్థానంలో సూర్యుడు. వీటి మూలకంగా ఏమవుతుంది, పనుల లోపల ఆటంకాలు మనకు తెలియకుండా ముందుకు వస్తాయి. మనం ఎంత ప్రయత్నం చేసి పక్కడ్బందీగా ఆ ప్రణాళిక వేసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ ఏదో రకమైనటువంటి ఆటంకాలు ముందుకు రావడము, తద్వారా ఆలస్యం జరగడము ఇవి కలుగుతాయి. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. శంకరుని దేవాలయానికి వెళ్ళండి. ఆ పంచాయతనం ఉంటుంది. శంకరుని దేవాలయం లోపల శంకరుడు, పరమేశ్వరుడు, గణపతి, అమ్మవారు, నాగేంద్రుడు, ఆదిత్యుడు, విష్ణువు అన్నీ భగవత్ స్వరూపం లోపల మనకు ఉంటారు అక్కడ. కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళినట్టయితే ఈ రాహువు, శని, గురువుకు సంబంధించినటువంటి పరిహారం మీకు కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.